దీపమై పేదల చిరుదీపమై ప్రజల సంక్షేమమై అభివృద్ధి ధ్యేయమై కష్టమన్న వాళ్ళకై కదిలెను ఈ నేలపై యువకుల గుండెల్లో నా చెరిగిపోని చరితవై కూర పాడలోన దండు గట్టిన మన నేతకై పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నత జెండగరైరా చలో పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నత జెండగరైరా స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలికే వీరుడై కమ్మిన ఈ చీకట్లను చీల్చే ఓ తీరుడై పేద ప్రజల పాటిబండ్ల గ్రామ ప్రజలకి నా అన్నదమ్ములకి నా అక్కచెల్లెలకి మీ అపూర్వ స్వాగతానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మరి ఈ ర్యాలీ పూర్తి సక్సెస్ తోటి నడుస్తా ఉంది. 2019లో కూడా నేను వచ్చినప్పుడు శ్రీవారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ గ్రామం మరి వైఎస్ఆర్ గ్రామం లాగా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను దీవించి అసెంబ్లీకి పంపించారు. మరి ఆ కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరికి కూడా మీకు మేలు చేసే విధంగా నేను అడుగులు ముందుకు వేస్తా ఉన్నాను. ఈ గ్రామం అభివృద్ధిలో నేను గాని శ్రీవారెడ్డి గారు గాని కలిసి ఈ గ్రామం అభివృద్ధికి తోడ్పాటు చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఇద్దరమే కలిసి ఈ గ్రామాన్ని మరి ఒక మోడల్ గ్రామంగా కూడా తీర్చిదిద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మరొకసారి చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీదే. ఈ పార్టీ కూడా పేదల పార్టీ. ఇది మీరందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వంలో మీకేమన్నా అకౌంట్ కి డబ్బులు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మరి ఈ గ్రామంలో సుమారు సంక్షేమం ద్వారా సుమారు 30 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? ఇవన్నీ మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి వచ్చినా, చేయూత వచ్చినా, ఫీజు రియంబర్స్ వచ్చినా, మరి పెన్షన్ ఇంటికి వచ్చినా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మరలా ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఇల్లు వచ్చి 4,000 5,000 ఇస్తామని చెప్తారు. డబ్బులు తీసుకోండి, కమ్మగా తీసుకొని దాచిపెట్టుకోండి. ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ప్రతి ఇంటికి మేలు జరిగింది అనుకుంటేనే ఆయన ఓటేయమని అడుగుతున్నాడు. ఈ గ్రామంలో నేను అభివృద్ధి చేశాననుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో అభివృద్ధి కూడా మరి 5,47,00,000 రూపాయల అభివృద్ధి కూడా ఈ గ్రామంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నేను ఇస్తానని చెబుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని ఒప్పుకున్నట్టే కదా నువ్వు. మరి చంద్రబాబు పాలన మనకు అవసరమా? అవసరం లేదు కదా. గతంలో చంద్రబాబు ఒక్క సంక్షేమం కూడా పూర్తి చేయలేకపోయాడు. మరి మళ్ళా కూడా సూపర్ 6 అని వస్తా ఉన్నాడు. ఎవరు నమ్మొద్దు దయచేసి. చంద్రబాబు మాట నమ్మారంటే ప్రతి పేదవాడు కూడా మరి దెబ్బతింటాడు. ఈ సంక్షేమం ఎవడు ఇవ్వలేడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఇవన్నీ చేయగలుగుతాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పల్లె ప్రజల బాటవై ప్రజలలో ఒకడివై మచ్చలేని మనిషివై మహానేత రాజన్న ఆశయాల రూపమై పదరా